పిల్లలు మనం ఎంతో ముచ్చటగా చూస్తున్న ఈ గణేశుని విగ్రహాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో కదా. మరి ఈ విగ్రహాలు దేంతో తయారు చేశారో చూసారా? ఆ తయారీలో వాడిన పదార్థాలు హానికరమా ఆరోగ్యకరమా తెలుసుకుందాం. ఈ విగ్రహాల తయారీకి ముందుగా మనము ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని దానితో తయారు చేస్తారు. అవి ఎలా చేస్తారో ముందు వీడియోలో మనం చూసాం. ఆ తర్వాత ఆకర్షణీయంగా ఉండేందుకు పెయింట్స్ స్ప్రే చేస్తారు. ఆ విధంగా హానికరమైన పదార్థాలతో తయారైన ఆ విగ్రహాలు నీటిలో అంటే చెరువులు, బావులు, కాలువలు, సముద్రాలలో నిమజ్జనం చేస్తారు. అవి ఆ నీటిలో కరిగిపోయి ఆ నీటిలో నివసించే ప్రాణులకు ఎంత హానికరమో ఆలోచించండి. మనం సాధారణంగా పెయింట్ వాసన చూస్తేనే కళ్ళు తిరగడం, వాంతి వచ్చేలా ఉండడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతాం. మరి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆ పెయింట్స్ కలుషితమైన ఆ నీరు త్రాగితే మరి కడుపులోకి పోయి మనకు నోరు లేని ప్రాణులకు, జీవులకు, జంతువులకి, పక్షులకి, చేపలకి ఎంత బాధపడతాయో గమనించారా? కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరు మీ పెద్దలతో చెప్పి వచ్చే గణేష్ చతుర్థికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో చేసిన వినాయకుని పూజిద్దాం, నిమజ్జనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. విగ్రహం ఎంత పెద్దదో అనేది ముఖ్యం కాదు, దాంట్లో ఎంత హానికరం లేకుండా ఎంత స్వచ్ఛంగా తయారు చేసామన్నదే ముఖ్యం. జై గణేష్.